అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం యొక్క రాజధాని చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడప్పుడు ఆ రాజధానిలో దొంగతనాలు కూడా జరుగుతుండేవి. వీరయ్య అనే ఒక దొంగోడున్నాడు. వాణ్ణి పట్టుకోవడం ఎవరి వల్ల అయ్యేది కాదు. చిన్న పెద్ద దొంగతనాలు చేసి తెలివిగా తప్పించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి వీరయ్య వీధిలో నడుస్తూ ఉన్నాడు. దారిలో అతనికి ఒక కొత్త వ్యక్తి కనిపించాడు. వీరయ్య వాడు కూడా తనలాంటి వాడేనని తేలిగ్గా గ్రహించాడు. దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. మనిద్దరం ఒకే జాతి పక్షులం అనుకుంటూ చేతులు కలిపారు. కొత్తవాడి పేరు బుజ్జిగాడు. రేపు నిన్ను పరీక్ష చేస్తాను. నువ్వు విద్యలో గట్టివాడివని తేలితే నిన్ను నా భాగస్వామిని చేసుకుంటాను. ఇద్దరం కలిసి రాజుగారి ఖజానా కొల్లగొడదాం అన్నాడు వీరయ్య. బుజ్జిగాడు సంతోషంగా ఒప్పుకున్నాడు. మర్నాడు స్నేహితులిద్దరూ ఖరీదైన బంగారు నగలమ్మే బజారులో కలుసుకున్నారు. ఆ మనిషిని చూడు బుజ్జి, ఎర్ర టోపీ పెట్టుకున్నాడే, అతను చాలా ధనవంతుడిలా ఉన్నాడు కదూ. చూస్తూ ఉండు, ఇప్పుడే పోయి వాడి జేబులో ఉండేది వాడికి ఏమాత్రం తెలియకుండా కొట్టుకొస్తాను అంటూ అక్కడి నుండి మాయమయ్యాడు వీరయ్య. 2వ నిమిషంలో ఒక చిన్న సంచితో నవ్వుతూ బుజ్జిగాడి దగ్గరికి వచ్చాడు. స్నేహితులిద్దరూ సంచి విప్పి చూశారు. 10 బంగారు నాణాలున్నాయి అందులో. బుజ్జిగాడు నవ్వి, నీకంటే తెలివిగా నేను దొంగతనం చేస్తా చూడు. సొమ్ము పోగొట్టుకున్న వాణ్ణే దొంగను చేస్తాను, చూస్తూ ఉండు అని సంచిలో నుండి 2 బంగారు నాణాలు తీసి 2 రాగి నాణాలు అందులో వేశాడు. తీసిన బంగారు నాణాలు 2 వీరయ్యకిచ్చి డబ్బు సంచితో బుజ్జిగాడు మాయమయ్యాడు. ఎర్రటోపీ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి తెలివిగా అతని జేబులో డబ్బు సంచి పెట్టేశాడు. వెంటనే అతని చెయ్యి పట్టుకుని దొంగ దొంగ పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. ఎర్రటోపీ అతను కంగారు పడ్డాడు. అయోమయంగా అటూ ఇటూ చూస్తున్నాడు. ఇంతలో బుజ్జిగాడు ఇలా అన్నాడు, చూడండి, ఈ పెద్ద మనిషి నా డబ్బు దొంగిలించాడు. కావాలంటే పరీక్షించండి. సంచి గోధుమ రంగులో ఉంటుంది. అందులో 8 బంగారు నాణాలు 2 రాగి నాణాలు ఉంటాయి. మీరే చూడండి అంటూ చుట్టూ చేరిన జనంతో అన్నాడు. ఎర్రటోపీ అతను ఒప్పుకోలేదు. వాడు చెప్పేదంతా అబద్ధం. సంచి గోధుమ రంగే, కానీ అందులో ఉన్నవన్నీ బంగారు నాణాలే, రాగివి లేవు అంటూ అందరి ముందు సంచి తెరిచి చూపించాడు. బుజ్జిగాడు చెప్పిందే నిజమైంది. జనం టోపీ పెద్ద మనిషిని చావుబాదారు. నాణాల సంచిని బుజ్జిగాడికిచ్చి పంపించారు. విజయ గర్వంతో బుజ్జిగాడు వీరయ్య ముందు నుంచుని సంచిని గలగలలాడించాడు. బుజ్జిగాడు తనకంటే గొప్పవాడేనని వీరయ్య అంగీకరించాడు. ఇద్దరూ చేతులు కలిపి కొత్త సాహసానికి పూనుకున్నారు. ఆ రాత్రి ఇద్దరూ రాజుగారి ఖజానా దగ్గరకు చేరుకున్నారు. వీరయ్య పైకి ఎక్కి పైకప్పు ఊడదీశాడు. ఇద్దరూ ఖజానా ఉన్న గదిలోకి దూరి మొయ్యగలిగినంత బంగారం దోచుకుని లోపలికి వెళ్ళిన దారి నుండే బయటికి వచ్చారు. ఖజానా దొంగిలించబడిన వార్త మర్నాడే రాజుగారికి తెలిసింది. ఖజానా చుట్టూ అంతమంది సిబ్బంది ఉన్నా దొంగతనం ఎలా జరిగింది అని రాజుగారు సైనికుల్ని సైన్యాధిపతిని పిలిచి రంకెలేశాడు. మంత్రి రాజుగారిని శాంతపరచాలని ఇలా అన్నాడు, మహారాజా, ఈ పని చేసింది ఒక్కడు కాదు, ఇద్దరు అనుకుంటున్నాను. ఒకడు లోపలికి దూరితే మరొకడు బయటున్నాడు. ఖజానా పైకప్పు భాగం ఎక్కడో ఓడదీశారు. బయటకు వచ్చిన తర్వాత యథాతథంగా మూసేశారు. చాలా తెలివిగా చేసిన పని ఇది అని అన్నాడు. ఇంతకు కన్నం ఎక్కడ వేశారంటారు అని రాజు అడిగాడు. ఖజానా కప్పు మీద ఒక బండను ఊడదీసి లోపలికి వెళ్ళి ఉండాలి మహారాజా అని అన్నాడు మంత్రి. ఏ బండో కనిపెట్టారా అని అడిగాడు రాజు. అదే అర్థం కావడం లేదు మహారాజా అన్నాడు మంత్రి. ఇంతేనా మీ అనుభవం, తెలివి అన్నాడు రాజు. మంత్రి ఆలోచించాడు. అది కనిపెట్టేందుకు ఒక ఉపాయం ఉంది మహారాజా అన్నాడు మంత్రి. ఏంటది, వెంటనే చెప్పండి మహామంత్రి అన్నాడు రాజు. ఖజానా తలుపులు కిటికీలు గట్టిగా మూసేసి లోపల పొగ పెట్టాలి. పొగ కప్పులో ఏర్పడిన సందులోంచి మాత్రమే రాగలిగేలా చెయ్యాలి. అప్పుడు కానీ తెలీదు ఏ బండ తీశారు అనేది అన్నాడు మంత్రి. వెంటనే ఆ పని చేయించండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు. మంత్రి ఖజానా గదిలో పొగ పెట్టించాడు. పైనుంచి పొగ సన్నగా బయటకొచ్చింది. మంత్రి ఖజానా పైకప్పు నుంచి పొగ రావడం రాజుగారికి చూపించాడు. రాజుగారు మంత్రిని మెచ్చుకున్నారు. దాన్ని వెంటనే గట్టిగా మూయించండి, బండ కదలకుండా ఉండేటట్లు చూడండి అని చెప్పి రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళబోయారు. కొద్దిసేపు ఆగండి మహారాజా అన్నాడు మంత్రి వినయంగా. ఎందుకన్నట్లు రాజు మంత్రి వైపు చూశాడు. మహారాజా,
ఖజానాలో దొంగతనం జరిగినట్లు బయట ప్రజలెవరికీ తెలియకూడదు. మన దగ్గర గట్టిగా అతుక్కునే బంక ఉంది. అలాంటి బంక ఉన్నట్లు ఎవరికీ తెలీదు. దొంగలు మళ్ళీ తప్పకుండా వస్తారు. సరిగ్గా కన్నం కింద ఒక పీపాలో బంక పెడదాము. కన్నంలో నుంచి కిందకి దిగినవాడు ఆ బంకలో ఉండిపోతాడు. బంక వాడిని గట్టిగా పట్టేస్తుంది. బయటికి రాలేడు. అక్కడే పడి ఉంటాడు. మనకు దొరుకుతాడు. వాడి ద్వారా రెండో వాడి ఆచూకీ సులభంగా తెలుసుకోవచ్చు. తమరు కూడా ఆలోచించండి మహారాజా అన్నాడు మంత్రి. ఆలోచన బాగానే ఉంది, వెంటనే అమలు చెయ్యండి అన్నాడు రాజు. మంత్రి సూచనల మేరకు బంక పీపాను సరిగ్గా ఇంతకు ముందు తీసిన పైకప్పు బండ కింద అమర్చారు. ఈ విషయం వీరయ్యకు బుజ్జిగాడికి తెలియదు. వారు చేసిన దొంగతనం ఎవరూ కనిపెట్టలేదు, అందుకే ఎవరూ ఏం మాట్లాడట్లేదు అనుకున్నారు. మర్నాడు రాత్రి మరింత బంగారం తెద్దామని హుషారుగా బయలుదేరారు. ఈసారి ఒక పెద్ద సంచిని తీసుకెళ్లారు. ఇంతకు ముందులాగే ఖజానా గదిపైకి ఎక్కారు ఇద్దరు. బండ తీసి పక్కన పెట్టాడు బుజ్జిగాడు. ఈసారి వీరయ్య లోపలికి దిగాడు ఉత్సాహంగా. నిన్నటిలా లేదీసారి. సరిగ్గా బంక వేసిన పీపాలో పడ్డాడు. అంతే, వాడి కాళ్ళు బంకలో అతుక్కుపోయాయి. కదలడానికి వీలు లేకుండా ఉంది. భయంతో చెమటలు పట్టాయి. గుండె కూడా ఆగిపోతుందేమోనని భయపడ్డాడు. ప్రమాదానికి భయం తోడైంది. ఒరే బుజ్జిగా, నా పని అయిపోయిందిరా. ఇదేంటో దీంట్లో ఇరుక్కుపోయాను. కదలలేకుండా ఉన్నాను. రేపొద్దున్న భటులు వచ్చి నా తల నరికేస్తారు. నువ్వు పారిపో, మన వృత్తిని కాపాడు. అందుకైనా నువ్వు బతికుండాలి అని ఏడుస్తూ అన్నాడు వీరయ్య. అప్పుడు బుజ్జిగాడు ఇలా అన్నాడు. భయమెందుకు వీరయ్య, నా దగ్గర మందుంది. ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇందా ఇది తిను. తినగానే శ్వాస ఆగిపోయినట్లవుతుంది. స్పృహ కోల్పోతావు. నువ్వు శవంలా కనిపిస్తావు. అంటే కొంతసేపు గాఢ నిద్రలో ఉంటావు అంతే. చచ్చిన వాడిని ఇంకెవరు చంపుతారా? రాజు చంపలేడు, మంత్రి చంపలేడు. ఇక నిన్ను బ్రతికించుకునే పని నాకు వదిలేయి. భయపడొద్దు. మంచికి చెడుకి నేనున్నానని గుర్తించుకో అంటూ వీరయ్యకు ధైర్యం చెప్పాడు. వీరయ్య గుళిక మింగాడు. స్పృహ కోల్పోయాడు. బుజ్జిగాడు మాయమయ్యాడు.